దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 17:16. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకంలో శరీరధారిగా జీవించినప్పటికీ ఆయన ఈ లోక సంబంధిని కాదు అని, అలాగే ఆయనను ఎవరైతే వెంబడిస్తారో వారు కూడా ఈ లోక సంబంధులు కారని స్పష్టంగా తెలియచేశారు. అయితే ఈ లోక సంబంధులు లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకొని తమ ఇష్టము నెరవేర్చుకునే వారిగా ఉంటారు. అయితే క్రీస్తు యేసు సంబంధులు మాత్రం శరీరాశ, నేత్రాశ, జీవపడంబాన్ని విడిచి పైనున్న వాటిని అంటే పరలోక సంబంధమైనటువంటి వాటిని వెదుగుచు శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకునేవారిగా ఉంటారు. కాబట్టి ఈ లోకము క్రీస్తు యేసు సంబంధులను దూషించుచు ద్వేషిస్తూ ఉంటుంది. అయితే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డలు నీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. ఇదిగో ప్రతి ఒక్కరూ అయ్యా తండ్రి నాయన భూ సంబంధమైన వాటి మీద కాదు, పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునేవారిగా, వాటిని వెదికేవారిగా లేవనెత్తండి ప్రభా. ప్రతి ఒక్కరి యొక్క హృదయాన్ని తెరవండి. ప్రతి ఒక్కరు నేను గుర్తెరుగు జీవించేలాగా సహాయం చేయండి. వారి కుటుంబాన్ని రక్షణతో అలంకరించండి. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, కాపుదలు ఇవ్వండి. భయము, పిరికితనం తీసివేతండి. అంధకార విరోధ చీకటి శక్తుల ప్రభావం దూరపరచండి. మరెంతో కాపుదల్ని బిడ్డలకు దాయిచ్చండి. ఎంతవరకు తోడై ఉన్నా దేవా, ఇక ముందు కూడా మీరు ఎంతో తోడై ఉండి నడిపించి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.